మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంగీత సాహిత్యాల మీద కానీ కళాత్మక రంగాల మీద కానీ దృష్టి కేటాయిస్తారు. ప్రశాంతంగా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. వారి యొక్క అభివృద్ధి కానీ వారి ఆలోచనలు కానీ మీ విశ్రాంతి కానీ మీ యొక్క భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ కూడా మీకు చాలా వరకు యోగప్రదంగా ఉండడం, ఆ విషయంలో మీకు వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవ్వడం, ఎదురు చూడని వ్యక్తుల దగ్గర నుంచి సహకారం లభ్యమవ్వడం, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, దానివల్ల మీకు ఒక గౌరవం అనేది పెరగడం అనేది, దానివల్ల మానసిక ప్రశాంతత పెరగడం అనేది, సంతానవర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, మీ యొక్క ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అవ్వడం, ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆహార సంబంధమైన విషయాలు, నూతన విషయాలు నేర్చుకునే అంశాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వారి కొరకు మీరు దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన రిపేర్ల కొరకు కూడా ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. కుటుంబ వాతావరణంలో తల్లి పెద్దల యొక్క సహకారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ మీ మాటల వల్ల కావచ్చు, మీ ఆలోచనల వల్ల కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో ఉండాలి అన్న విధానంలో మీరు కొంత డామినేటింగ్గా ప్రవర్తించడం, నాయకత్వ లక్షణాలు చూపించినట్లుగా భావన ఇతరులకు కలగడం బట్టి కూడా వ్యక్తులతో ఘర్షణకు అవకాశం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. తొందరగా మాట్లాడి వ్యక్తులతో విభేదాలకి అవకాశం ఇవ్వకుండా బంధువర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, సహకారాన్ని కోరుకున్న వ్యక్తుల మధ్య ఈ రకమైన ఘర్షణ లేకుండా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సంతాన వర్గం అభివృద్ధి పరంగా ఉంటుంది, నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది, ముఖ్యుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. దాంతోపాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కానీ వీలైనంత వరకు పై స్థాయి అధికారులతో కావచ్చు, మీ కింది వర్గంతో కావచ్చు, మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని వారి సహకారాన్ని కోరుకున్నప్పుడు అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి.